హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి హెచ్సిఎల్ కంపెనీ నుంచి అనమాట. సో మీరు టాప్లో కూడా చూసుకోవచ్చు. సో కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయిన జాబ్ అప్డేట్ ఇది. సో hcltech.com అని. సో ఇక్కడ మనకి టాప్లో అయితే ఉందన్నమాట. సో రోల్ చూసుకుంటే మనకి ఇక్కడ జూనియర్ డెవలపర్ అని ఇచ్చారు చూడండి. సో జూనియర్ డెవలపర్ రోల్ అనమాట. సో హెచ్సిఎల్ కంపెనీలో జూనియర్ డెవలపర్ రోల్ ఫ్రెషర్స్కి అయితే రిలీజ్ అయింది. జాబ్ సమ్మరీ చూస్తే మనకి ఇక్కడ లొకేషన్ నాగ్పూర్ అయితే ఇచ్చారు లొకేషన్ చూసుకుంటే. సో ప్రాజెక్ట్ రోల్ వచ్చేసరికి జూనియర్ డెవలపర్ రోల్ అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటే బీఈ బీటెక్ అండ్ బీఈఎన్జీ హార్న్స్ అని ఇచ్చారనమాట. మనకి బీఈ బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆల్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో మీకు స్కిల్ మస్ట్ అండ్ షుడ్గా సెలీనియం అయితే వచ్చి ఉండాలి. స్కిల్ సెట్ వచ్చేసరికి పొజిషన్స్ వచ్చేసరికి మనకి మొత్తం 11 పోస్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ పొజిషన్కి. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న ప్రాజెక్ట్స్కి మీరు ట్రబుల్ షూటింగ్స్ అయితే డీబగ్గింగ్ ఇష్యూస్ మీద ట్రబుల్ షూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా క్లయింట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు కోడ్ క్రియేట్ చేయడం, మోడిఫై చేయడం, ఇలాంటివి అయితే చేయాలన్నమాట. డాక్యుమెంటేషన్ వర్క్ అండ్ ఎస్ఎల్ఏ బ్రీచ్ అవ్వకముందే ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం, ఇలాంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్లో. జూనియర్ డెవలపర్ రోల్కి. మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో నేను అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అప్లై అని ఇలా మనకి ఒక బటన్ అయితే ఉంటుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ప్రీవియస్ ఈ హెచ్సిఎల్ కంపెనీలో ఏదైనా రోల్కి అప్లై చేసి ఉంటే మీకు క్రెడెన్షియల్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి కదా. అవి క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సింది అనమాట. ఇక్కడ అప్లై టు ద జాబ్ అని కదా. ఇక్కడ క్లిక్ చేసి ఇందాక చెప్పిన విధంగా ప్రీవియస్ క్రెడెన్షియల్స్ ఉంటే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ సైన్ ఇన్ అన్ని అవ్వచ్చు. లేదంటే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా, డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఎట్ అని. అది క్లిక్ చేసి మీరు ఒక న్యూ అకౌంట్ని హెచ్సిఎల్ టెక్ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ బటన్ అయితే ఉంది. క్యాండిడేట్ డేటా ప్రైవసీ ఉంది కదా, ఇదైతే చెక్ చేసుకోండి. ఇది ప్రైవసీ పాలసీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. ఆ యొక్క పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ అప్లికేషన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి, సెక్యూరిటీ క్వశ్చన్స్, అవి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ద్వారానే వాటిని మీరు రీసెట్ చేసుకోవచ్చు అనమాట. కంటిన్యూ క్లిక్ చేసి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది హెచ్సిఎల్ టెక్లో. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ అనేది బేసిక్ క్వశ్చన్స్ ఉంటే అన్నీ కూడా ఫిల్ చేసి త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెషర్ జాబ్స్ కాబట్టి ఈ యొక్క పర్టికులర్ రోల్కి అప్ టు 5 LPA వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. శాలరీ మంచి అవకాశంగా ఫ్రెషర్స్కి అందరికి కూడా అనమాట. హెచ్సిఎల్ టెక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్.